హాయ్ అండి. ఈరోజు మనము పచ్చి రొయ్యలు మునక్కాయ కర్రీ చేసుకుందామా. ఫస్ట్ నూనె వేసుకోవాలి. ఇదిగా దీంట్లో చెక్క లవంగాలు వేసుకుందాం. వేగిన తర్వాత ఆనియన్, మిర్చి, ఈ రొయ్యలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 3 టమాటా, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఆనియన్స్, 2 మునక్కాయలు, ఒక 3 మిర్చి, 3 టమాటా అండ్ బాయిల్డ్ ఫ్రాన్స్. నేను ఫ్రాన్స్ నీట్గా కడిగేసి దానిలో కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. ఆనియన్స్ ఎర్రగా వేయించుకుందాము. ఆనియన్స్ ఎర్రగా వేయించితే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. దీనిలో టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు, ఆనియన్ ఎర్రగా వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ టేస్ట్. సో కొంచెం బాగా వేయించుకున్నాం ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి కొబ్బరి 3 కలిపిన పేస్ట్ వేద్దాం. కరివేపాకు, కొత్తిమీర. దీనిలో టమాటాలు వేసుకున్నాం. మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్. టమాటాలు మగ్గిపోతే రొయ్యలు వేసేసుకోవాలి. మునక్కాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. డైలీ మనం ఎప్పుడు చేసుకుంటాం కదా మునక్కాయ టమాటా, దాంట్లోని పచ్చి రొయ్యలు వేసుకుంటే ఇంకా వేరే టేస్ట్, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ కామెంట్. రొయ్యలు ఫ్యాటీ కదండి, అప్పుడప్పుడు మనము అలా కాకుండా మునక్కాయలు ఒకసారి, దోసకాయ ఒకసారి, గోంగూర ఒకసారి, చింత చిగురు ఒకసారి అలా వేసుకుంటే దాని ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో రొయ్యలు వేసుకుందాం. ఈ రొయ్యలు మునక్కాయ ఫ్లేవరు చూస్తుంటేనే
మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊడిపోతుంది. ఎంత బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇలా తిప్పేసుకొని 2 minutes నుంచి ఒక 1/4 గ్లాస్ వాటర్ పోసి ఒక్క విజిల్ రానిచ్చేస్తే మునక్కాయ రొయ్యల కర్రీ రెడీ. కొద్దిగా గరం మసాలా, ఒక చిన్న గ్లాస్ వాటర్, ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు చాలకపోతే ఉప్పు కొద్దిగా వేసుకోండి. 2 విజిల్స్ రాగానే ఆపేద్దాం. వేడి వేడి మునక్కాయ రొయ్యల కర్రీ రెడీ. ఏం కూర? సూపర్ టేస్టీ మునక్కాయ అండ్ పచ్చి రొయ్యలు. అదిరిపోయింది. మునక్కాయ పచ్చి రొయ్యలు, వావ్, మంచి టేస్టీ. బాగున్నాయి రొయ్యలు, బాగా చేస్తాం. దీర్ఘాయుష్మాన్ బాగా ఇలా వంటలు చేస్తూ యూట్యూబ్లో ఉన్న ప్రేక్షకులకు కూడా చూపిస్తూ హాయిగా తినేద్దామే.